వెల్కమ్ టు పీడీటీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీలో కొందరి సీట్లను మార్చే అవకాశం ఉందంటూ కొందరిని పక్కన పెడతారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా ఆయా నేతలు స్పందించాల్సి వస్తోంది. తన సీటు మార్పు వ్యవహారంపై వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. అమరావతిలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తన గురించి వస్తున్న రకరకాల వార్తలను నమ్మొద్దని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్ తాను మేయర్ కలిసి 2 రోజుల క్రితం వెళ్లామని అన్నారు. సీటు మార్పు గురించి తన వద్ద ఇప్పటివరకు పార్టీ అధిష్టానం ప్రస్తావించలేదని తెలిపారు. తాను వెస్ట్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తారని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తనను విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్లమన్నారంటూ ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదన్నారు. అలాగే తాను పార్టీకి రాజీనామా చేశానని కూడా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. జగన్ ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఎన్నికలకు దూరంగా ఉంటారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని ఇప్పటికే ఆయనకు అధిష్టానం సమాచారం ఇచ్చిందని తెలుస్తోంది. 4 రోజుల క్రితం సీఎంను కలిశారు వసంతకుమార్. ఇవాళ తాడేపల్లికి రావాలని వసంతకుమార్ను పిలిచిన ఆయన రాలేదని తెలుస్తోంది.